श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, Baba, Sai 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 Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहिత బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి నిన్నటి తరువాయి. ఆ సాధువు చూడడానికి 50-60 సంవత్సరాల వయసున్నట్లుగా కనిపించారు. లావుగా, బలంగా, ఒంటిపై కేవలం కౌపీనం మాత్రం ధరించున్నారు. అప్పటికే వారెవరన్నది నాకు నిర్ధారణ కాలేదు. అంతలో ఆయన తమ చేతులను ఊపుతూ నా దృష్టిని ఆకర్షిస్తూ, ఒక చెట్టుంది, ఇద్దరు దానినెక్కారు, ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అన్నారు. అప్పటి వరకు మరాఠీలో మాట్లాడుతున్న వారు ఈసారి హిందూస్థానీలో మాట్లాడారు. చివరిగా వారు నీవు తెలుసుకుంటావులే అని చెప్పి అదృశ్యమయ్యారు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తరువాత 1910-11 ప్రాంతంలో వచ్చిన క్రిస్మస్ సెలవులలో నా తమ్ముడు ఉపాసిని బాబాను, నా తమ్ముడు కాశీనాథ్ను, ఉపాసిని బాబా గురించి వెతకడానికి ధూళే నుండి దక్షిణం వైపు బయలుదేరాను. కాశీనాథ్ ప్రాణాయామం అభ్యసిస్తూ శ్వాసకు సంబంధించిన ఒక వింత జబ్బుకు గురయ్యాడు. అతను పడుకుంటే ఊపిరి ఆగిపోయేది. అందువల్ల పడుకోలేడు. తత్ఫలితంగా నిద్ర కరువైంది. జీర్ణశక్తి కూడా లోపించింది.
దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. మాకు అతని జాడ తెలియలేదు. నేను రైల్లో మన్మాడ్ నుండి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఆ రైలు కోపరగాంలో కొద్ది నిమిషాలు ఆగినప్పుడు కోపరగాం మామలద్దార్గా పనిచేస్తున్న నా స్నేహితుడు భట్ ప్లాట్ఫారంపై నన్ను కలిశాడు. తనతో ఒకరోజు ఆనందంగా గడపమని అక్కడ దించేశాడు. అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న షిరిడీలో సాయిబాబా అనే గొప్ప సాధువు ఉన్నారని, వారిని తప్పక దర్శించమని చెప్పి తన టాంగాలో షిరిడీకి పంపాడు. నేను మసీదుకి వెళ్ళాను. సాయిబాబా దుని దగ్గర నిలబడి అప్పుడప్పుడు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉన్నారు. వారు నన్ను చూసి లోనికి రమ్మని పిలిచారు. నేను వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశాను. నన్ను పరికించి చూస్తూ ఖండోబా దేవాలయానికి వెళ్ళమన్నారు. బాబా ఖండోబా దేవతను దర్శించమని చెప్తున్నారని తలచి, అందరు దేవుళ్ళు బాబాలోనే ఉన్నారని, వారి దర్శనంతో నాకు తృప్తి కలిగిందని బదులు చెప్పాను. ఖండోబా ఆలయానికి వెళ్ళు అని బాబా మళ్ళీ చెప్పారు. దీనిని బట్టి వారు నన్ను అక్కడ ఉండకుండా వెళ్ళిపోమంటున్నారని అనుకున్నాను. దాంతో నేను మసీదుకు ప్రక్కనున్న ఇంటికి వెళ్ళాను. వారికి బాబా ఆదేశం గురించి చెప్పగా ఖండోబా ఆలయంలో ఉపాసనీ శాస్త్రి అనే వ్యక్తి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. వెంటనే నేను ఖండోబా దేవాలయానికి వెళ్ళగా అక్కడ నా తమ్ముడు కనిపించాడు. కాశీనాథ్ తను బాబా ఆదేశం మేరకు అక్కడ నివసిస్తున్నానని, బాబాను అరుదుగా దర్శిస్తానని చెప్పాడు. నేను అతని భోజన ఖర్చుల నిమిత్తం 4 రూపాయలు దాదాగిరికి ఇచ్చి మసీదుకి చేరాను. నేను అప్పుడు షిరిడిలో 1-2 రోజులు గడిపాను. మొదటి రోజు బాబా అందరినీ మామూలుగా దక్షిణలు అడుగుతున్నారు. కొందరు వారికి దక్షిణ సమర్పించారు. వారు చేయి చాపి నన్ను కూడా దక్షిణ కుక్షిణ ఇస్తావా అని అడిగారు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి నా ప్రణామాలు సమర్పించాను. బాబా అప్పుడు హిందూస్థానీలో, చూడు, ఒక చెట్టు ఉంది, ఇద్దరు దానిని ఎక్కారు, ఒకడు క్రిందికి వచ్చాడు, మరొకడు పైకి వెళ్ళాడు అని తపోవనంలోని సాధువు చెప్పిన మాటలు యథాతథంగా చెప్పారు. నేను ఒక్కసారిగా తపోవనం సాధువును గుర్తు చేసుకున్నాను. చూడడానికి ఆ సాధువు బాబా వేషధారణలో వేరుగా ఉన్న రూపంలో దగ్గర పోలికలు కనిపించాయి. తరువాత బాబా తమ స్వీయ చరిత్రలోని కొన్ని జ్ఞాపకాలను ప్రస్తావించారు. ఝాన్సీ రాణి పాల్గొన్న యుద్ధంలో తాము సైన్యంలో ఉన్నామని చెప్పారు. రెండో రోజు కూడా బాబా నన్ను దక్షిణ అడిగారు. నా దగ్గర రైలు ఛార్జీలకు బొటాబొటిగా సరిపోయే డబ్బులు ఉన్నాయని, దక్షిణ ఇవ్వలేకపోతున్నందుకు క్షమించమని అన్నాను. అప్పుడు వారు నా జేబులో ఉన్న వెండి గడియారాన్ని చూపిస్తూ దానిని దక్షిణగా ఇవ్వమని అడిగారు. నేను ఒక్క నిమిషం సంకోచించిన మొత్తానికి దానిని వారికి సమర్పించాను. వారు దానిని తీసుకుని ప్రక్కనే ఉన్న ఒక ఫకీర్కి ఇచ్చారు. తరువాత నన్ను చూస్తూ గడియారం కోల్పోయానన్న నా బాధను తీరుస్తూ, దీనివల్ల నీవు పోగొట్టుకునేది ఏమి ఉండదులే అన్నారు. నేను వారికి ఇచ్చింది బహుస్వల్పం అని చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. కోపరగాం మీదుగా పూనా చేరాను. అక్కడ నా స్నేహితుడైన నాతు ఇంటికి వెళ్ళాను. షిరిడీలో బాబాకు నేను సమర్పించిన జేబు గడియారం గురించి మాట్లాడుతూ, అలాంటి గడియారం కొనాలంటే ఎంత ఖరీదు అవుతుందని విచారించాను. అదే సమయంలో నాతో సోదరుడు 60 రూపాయలు ఖరీదు చేసే బంగారు జేబు గడియారాన్ని పంపి దానిని నన్ను కానుకగా స్వీకరించమని చెప్పాడు. నేను స్వీకరించాను. నేను బాబాకు గడియారం ఇచ్చినందువల్ల పోగొట్టుకున్నది ఏమీ లేదు. నేను షిరిడీకి 1-2 సార్లు వెళ్ళాను. అప్పుడు శ్రీ సాయిబాబాపై ఒక సంస్కృత పద్యాన్ని రచించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. జూలై 27వ తేదీ 1936 బాలకృష్ణ రామచంద్ర ఖైరేకర్. వైదిక జీవనం. వయసు 70 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. ఖైరీ. చితిలీకి 3 మైళ్ళ దూరం. నేను మొదట సాయిబాబా ఒక పిచ్చి ఫకీరని విన్నాను. అది సుమారు 35 సంవత్సరాల క్రితం సంగతి. కానీ తర్వాత అందరూ సాయిబాబాను గురించి గొప్పగా చెప్తుండడంతో, ఎలాగూ షిరిడీలో నాకు తెలిసిన కొంతమంది బ్రాహ్మణులు అప్పా కులకర్ణి ఉన్నారు కనుక నేను బాబాను దర్శించేందుకు వెళ్ళాను. నేను అప్పట్లో ఒక గ్రామాధికారిని. అది నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. 1916లో ప్రభుత్వం వంశపారంపర్య గ్రామాధికారుల వ్యవస్థను రద్దు చేసింది. మొదట్లో ప్రజలు చితలి, జల్గాం, రాంపూర్,
నాద్ పట్లాచ వాడి పింపులవాడి మీదుగా షిరిడీ చేరేవారు. చాలా కాలం నిరుపయోగంగా ఉండిన ఆ రోడ్డు ఇప్పుడు లేదు. బాబా నూనెకి బదులు నీటితో దీపాలు వెలిగించిన లీలను నేను చూశాను. దండేర్పూర్కు చెందిన దేశపాండే మాస్టారు బాబా మాటలు తరచూ వింటుండేవాడు. కానీ బాబా ఏం మాట్లాడారు అన్నది మాత్రం నాకు తెలీదు. నేను 1908లో సాయిబాబా వద్దకు వెళ్ళినప్పుడు మసీదులో నా పాదం కింద ఒక పైసా ఉన్నట్లు గమనించి దాన్ని తీసి బాబాకి ఇస్తూ ఈ పైసా మీదే భద్రపరచుకోండి అన్నాను. బాబా ఆ పైసాను తిరిగి నాకు ఇస్తూ సరేలే, ఈ నాణ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళు, దీన్ని నీ పూజా గదిలో దేవతామూర్తుల మధ్య పెట్టుకొని పూజించుకో, నీకు శుభం కలుగుతుంది అన్నారు. నేను అలాగే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి పూజించాను. 3 సంవత్సరాల వరకు అంటే 1911 వరకు నా పరిస్థితులు చాలా అభివృద్ధి చెందాయి. అంతకుముందు పగలు తింటే రాత్రి తినటానికి ఏమీ ఉండేది కాదు. అటువంటిది నాణ్యాన్ని పూజించడం మొదలుపెట్టిన తర్వాత గ్రామాధికారిగా నా సంపాదనలో చాలా డబ్బు ఆదా చేసుకోగలిగాను. నా భార్యకు బంగారు గాజులు కూడా చేయించగలిగాను. ఒకసారి నేను ప్రయాణంలో అపవిత్రంగా ఉన్నందున నా పారాయణ గ్రంథాన్ని నా స్నేహితుడికి ఇచ్చాను. బాబా ఇచ్చిన పైసా అందులోనే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ పైసా పోయినట్లు కనుగొన్నాను. ఇది 1911లో జరిగింది. అప్పటి నుండి నా కష్టాలు మొదలయ్యాయి. పైసా పోయిన 6 నెలలకు నా భార్య మరణించింది. 1916లో నా గ్రామాధికారి పదవి పోయింది. 1917, 18లో మా అమ్మ కూడా మరణించింది. అప్పుడు నేను భిక్షాటనతో జీవిస్తున్నాను. నేను ప్రతి శ్రీరామనవమికి షిరిడీ వెళ్తుంటాను. ఆగస్టు 27వ తేదీ 1936 బాధావే. ఆనంద్ రామచంద్ర బాధావే, ఎస్టేట్ బ్రోకరు, వయసు 64 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, నివాసే. ప్రస్తుత నివాసం మోతీ చౌక్, రవివార్పేట, పూనా. 30 సంవత్సరాల క్రితం మా మామగారైన వభాలే అహ్మద్నగర్లో వకీల్గా పనిచేస్తుండేవాడు. వీరు గొప్ప సాయి భక్తులు. మా మామగారు నానాసాహెబ్ చందోర్కర్ స్నేహితులు. నేనప్పుడు నివాసలో ఉన్న మోహినీరాజు ఆలయ పూజారిగా పనిచేస్తున్నాను. నాకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి ముందు వెనక చాలామంది పిల్లలు పుట్టారు. కానీ పుట్టిన తర్వాత కొంతకాలానికి మరణించారు. మా మామగారు ప్రోద్బలంతో నేను, నా భార్య, బిడ్డను తీసుకొని షిరిడీ వెళ్ళాము. మేము బాబాకు మా కష్టాలేమీ చెప్పుకోలేదు. నా భార్య మాత్రం మనసులో తమకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతించవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత మాకు 3 కుమారులు, కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. బాబాను దర్శించినప్పుడు వారు నన్ను దక్షిణ అడిగారు. నేను ఇచ్చాను. కానీ మళ్ళీ మళ్ళీ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్నారు. నేను వారికి మరో రూపాయి సమర్పిద్దామనుకున్నాను. కానీ ఇవ్వలేకపోయాను. మేము తిరిగి వచ్చిన తర్వాత నా భార్యకు ఆ విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. వృత్తిరీత్యా నేను కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేక కొద్దిపాటి డబ్బు లభించేది. ఆ సమయంలో నా భార్య నేను బాబాకు సమర్పించదలిచి ఇవ్వలేకపోయిన రూపాయి విషయం గుర్తు చేసింది. నేను వెంటనే బాబాకు మనీ ఆర్డర్ ద్వారా రూపాయి పంపాను. అప్పటి నుండి నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు లేకుండా నిశ్చితంగా గడపసాగాను. ఇది ఇది జరిగి 20 సంవత్సరాలైంది. అప్పటికి బాబా సజీవులై ఉన్నారు. 1914లో నేను పూనా వచ్చాను. ఇక్కడ ఎస్టేట్ బ్రోకర్గా వ్యాపారం చేస్తున్నాను. నా కుమారులు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ 1936 శ్రీధర్ నారాయణ్ కార్కర్, అకౌంటెంట్, సచివాలయం, వయసు 57 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, నెంబర్ 37,
చార్ని రోడ్, థానా. దైవభక్తి పరాయణుడైన మా తాతగారు నాకు చిన్నప్పటి నుండి భక్తిపూర్వకమైన విషయాలు, సనాతన ధర్మాలు బోధించేవారు. ఆ ప్రభావంతో నాకు ఆధ్యాత్మంపై ఆసక్తి కలిగి సద్గ్రంథాలు చదువుతుండేవాణ్ణి. ఒకసారి సాయి భక్తుడు, డిప్యూటీ కలెక్టర్ శ్రీ అప్పా కులకర్ణి నాకు సాయిబాబా ఫోటో చూపించి వారి గురించి చెప్పారు. అలా నాకు మొదటిసారిగా శ్రీ సాయిబాబా గురించి తెలిసింది. ఒకరోజు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దాబోల్కరు సాయిలీలా మాస్పత్రికలను బాబా ఫోటోను ఊదిని పంపాడు. ఆ మరుసటి రోజు నుండి నా ఆరోగ్యం బాగైంది. అప్పటి నుండి నేను వారిని పూజించడం మొదలుపెట్టాను. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు నాటుకున్నాయి. క్రమేణా వారిపై భక్తి విశ్వాసాలు పెరగసాగాయి. నాకు వచ్చిన ఒక కల వలన బాబాపై నమ్మకం ఏర్పడింది. దాబోల్కర్ పంపిన సాయిబాబా ఫోటోను పూజా గదిలో పెట్టడానికి తీసుకువెళ్ళాను. నేను ముందు నుండి పూజిస్తున్న అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ఆ ప్రక్కన బాబా ఫోటోను పెట్టడానికి ఉపక్రమిస్తున్నప్పుడు ముస్లిం ఫకీరైన సాయిబాబాను పవిత్ర హిందూ సాధువైన అక్కల్కోట్ మహారాజ్ ప్రక్కన పెట్టడం భావ్యం కాదని మనసుకు తోచి దానిని కాస్త దూరంగా పెట్టాను. ఆ రోజు రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలోని విషయాలు ప్రొద్దున మర్చిపోయాను. కానీ నేను పూజ మొదలుపెట్టినప్పుడు ఆ విషయాలన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. కలలో నేను మరో వ్యక్తి వరండాలో కూర్చుని ఉన్నాము. ఒక ఫకీరు సాయిబాబా వలె దుస్తులు ధరించి మా వైపు వస్తున్నారు. వారిని ఆహ్వానించేందుకు నేను లేచి నిలబడ్డాను. నాలో భేదభావం పడుచూపిందో ఏమో, దాన్ని గమనించి నా ప్రక్కనున్న వ్యక్తి, వీరు సాయిబాబా, వీరికి అక్కల్కోట్ మహారాజ్కి తేడా లేదు, ఇద్దరిని ఒకేలా పూజించుకో అన్నారు. ఈ విషయం గుర్తుకొచ్చిన వెంటనే సాయిబాబా ఫోటోను అక్కల్కోట్ మహారాజ్ ఫోటో ప్రక్కన పెట్టి పూజించసాగాను. అనతి కాలంలోనే బాబా దయ వల్ల నాకు, నా కుటుంబ సభ్యులకు బాబాపై భక్తి విశ్వాసాలు ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. నేను బాబాను గురించి లభ్యమైన పుస్తకాలన్నింటినీ చదివాను. నా భార్య, పిల్లలు కూడా బాబా నిత్య పూజ ఆరంభించారు. నేను ఇంట్లో లేని సమయాల్లో బాబా నిత్య పూజకు ఆటంకం కలగకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు శ్రద్ధగా పూజ నిర్వహించేవారు. చాలా సంవత్సరాల నుండి మా అమ్మ నా దగ్గర లేకుండా మరో చోట ఉండేది. బాబా అనుగ్రహం వల్ల ఆమె మనసు మారి నా దగ్గరకు వచ్చి నివసించసాగింది. మొదట్లో ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలవటం కానీ, షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం కానీ ఆమెకు నచ్చేది కాదు. అందువల్ల ఆమెను వదిలి మేము మాత్రం షిరిడీకి వెళ్ళేవాళ్ళం. కానీ బాబా ఆమెలో క్రమేణా పరివర్తన తీసుకొచ్చారు. 2-3 సంవత్సరాల తర్వాత 1933లో మా అమ్మ షిరిడీ సాయిబాబా మందిరాన్ని దర్శించాలన్న తన కోరికను నా భార్య, కుమార్తె వద్ద వెలబుచ్చి షిరిడీ తీసుకువెళ్ళమని అడిగింది. ఆమెలో వచ్చిన మార్పుని చూసి ఎంతో ఆనందించి ఆమెను షిరిడీకి తీసుకువెళ్ళాము. ఆమె షిరిడీలోని ప్రదేశాలు చూసి చాలా సంతోషించింది. సనాతన ఆచారాలను ఖచ్చితంగా పాటించే ఆమె బాబాను పూజించేందుకు తన ఛాందస భావాలను వదులుకుంది. ఆమె షిరిడీ నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే తానాలో ఉన్న మా ఇంట్లో అంతిమ శ్వాస విడిచింది. సాయిబాబా ఎంతో దయతో ఆమెలో మార్పు తీర్చి చనిపోయే ముందు ఆమెను తన సమాధికి దర్శనం చేయించారు. బాబా నాపైన, నా కుటుంబం పైన చూపిన కరుణకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పనవసరం లేదు. బాబా సదా నా వెంటే ఉంటూ నా అవసరాలను గమనిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. బాబా మా కుటుంబ సభ్యులపై ఎంతో దయ చూపించేవారో కేవలం 2 దృష్టాంతాల ద్వారా తెలియజేస్తాను. నా రెండవ కుమారుడు గోవిందు షిరిడీ వెళ్ళి బాబా మందిరాన్ని, ద్వారకామాయిని చూడాలని తపించిపోయేవాడు. మాతో సన్నిహితంగా ఉండే శ్రీ జీబీ దాదర్ కుటుంబం 1934 శ్రీరామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళుతున్నప్పుడు వారితో గోవిందును కూడా పంపాను.
గోవిందు ద్వారకామాయికి వెళ్ళాడు. అక్కడ ఏ మూల నుంచున్నా మతిలోకి మనలోకి చొచ్చుకుపోయి చూపిస్తున్నట్టుగా ఉండి, బాబా తైలవర్ణ చిత్రం వద్ద తానొక్కడే ఉన్నాడు. అతను అమితానందంతో ఆ చిత్రాన్ని చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు వచ్చావా అలాస్కాయగా అని ఆప్యాయమైన పలకరింపు ఒకటి వినిపించింది. కనులు తెరిచి చూశాను. అక్కడెవ్వరూ లేరు. తాను ఒంటరిగా ఉన్నాడు. దయామయుడైన బాబాదే తనకు ప్రేమగా పలకరించినట్లు గ్రహించాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 8 సంవత్సరాల క్రితం నా కుమార్తె గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవానికి ఆమెను తానా నుండి 3 మైళ్ళ దూరంలోనున్న మా స్వగ్రామం కరక్కుకు తీసుకువెళ్ళాము. అక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. ఆమెకు ప్రసవం కష్టమయ్యింది. గర్భంలోని శిశువు చనిపోయి ఉంటుందని, అందుకే బిడ్డ బయటికి రావటం లేదని నా భార్య చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత మాకు ఆందోళన ఎక్కువైంది. తానేలోనే ప్రసవం చేయించకుండా ఎలాంటి వైద్య సౌకర్యాలు లేని ఆ కుగ్రామానికి ఆమెను తీసుకొచ్చినందుకు మా బంధువులందరూ నన్ను తప్పుపట్టారు. అప్పుడు రాత్రి 2 గంటలై ఉంటుంది. నా కుమార్తె నొప్పులతో తీవ్రంగా బాధపడుతుంది. అందరూ ఏం చేయడానికి తోచక ఆందోళన పడుతున్నారు. అకస్మాత్తుగా నాకు బాబా ఊది మహిమ గుర్తుకు వచ్చింది. నా భార్య వెంటనే బాబా ఊది తీసుకొని వెళ్ళి కూతురి నొసటిపై రాసింది. ఊది రాసిన గంటలోగా సునాయాసంగా మృత శిశువు బయటపడింది. మా కుమార్తెకు ప్రమాదం తప్పింది. మా చింతలన్నీ తొలగిపోయాయి. ఉదయం డాక్టర్ వచ్చి బిడ్డ ఎలా బయటికి వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బహుశా వైద్య శిక్షణ లేని మంత్రసాని మొరటుగా చేతులు చొప్పించి బిడ్డను బయటికి లాగి ఉంటుందని, అలా చేయడం వలన సెప్టిక్ అయి తల్లి ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పాడు. అలాంటి ప్రయత్నాలేమీ ఎవరూ చేయలేదని, మన ప్రయత్నం లేకుండా కేవలం బాబా ఊది మహిమ వల్ల మృత శిశువు బయటపడిందని తెలుసుకొని ఆ డాక్టరు అబ్బురపడ్డాడు. నా కుమార్తె ప్రసవించడానికి వారం రోజుల ముందు నా కుమారునికి ఒక కల వచ్చింది. కలలో బాబా కనిపించి నానా అంటే నన్ను ఉద్దేశించి, అతడెక్కడున్నాడు, అతడెందుకు భయపడుతున్నాడు, నా ఊది రాయమని చెప్పు అన్నారట. ఈ విషయం నా కుమారుడు నాకు చెప్పాడు. కానీ నా కుమార్తె ప్రసవించలేక అవస్థపడుతున్నప్పుడు నాకు ఈ కల విషయం గుర్తుకు రాలేదు. అప్పటికప్పుడు స్ఫురించి ఊదిని ఆశ్రయించాను. ఆ తర్వాత ఎంతో కాలానికి ఆ విషయం గూర్చి ఆలోచిస్తూ ఉండగా అర్థమైన విషయం ఏమిటంటే, సాయిబాబా వారం రోజుల ముందే నా కుమార్తెకు రాబోయే ప్రమాదాన్ని కల ద్వారా హెచ్చరించి దానిని నివారించే మార్గాన్ని కూడా సూచించారు. కానీ నేను ఆ కల విషయం మర్చిపోయినప్పుడు నాకు ప్రేరణ ఇచ్చి ఊది పెట్టేటట్లు చేశారు. మా అమ్మాయిలిద్దరూ శ్రద్ధతో బాబాను పూజిస్తూ రోజు హారతి ఇస్తారు. సెప్టెంబర్ 12వ తేదీ 1936 శ్యామారావు రావ్జీ సోత్రి, రికార్డు గుమస్తా, జిల్లా కోర్టు. వయసు 55 సంవత్సరాలు. కాయస్థ ప్రభు, థానా. నేను సుమారు 1909లో ఒకే ఒక్కసారి సాయిబాబాను దర్శించాను. వారికి నమస్కరించి వారి సన్నిధిలో కూర్చొని ఉండగా నా మదిలో ఒక ప్రశ్న ఉదయించింది. బాబా వెంటనే నన్ను ఆలయంలో పురాణం చెబుతున్న భాయి అనే ఆమె దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఆలయానికి వెళ్ళాను. అక్కడ 50 సంవత్సరాల ఒక బ్రాహ్మణ స్త్రీ పురాణ పఠనం చేస్తూ ఉంది. నేను అక్కడ కూర్చొని వినసాగాను. అప్పుడు ఆమె చదువుతున్న భాగమే నా ప్రశ్నకు సమాధానం అయ్యింది. ఆ విధంగా బాబా తమ విశిష్ట పద్ధతిలో నా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
సెప్టెంబర్ 12వ తేదీ 1936 సదాశివ్ త్రయంబక్ విదవ్కర్, రిటైర్డ్ గూడ్స్ క్లర్క్, జిఐపి రైల్వే, వయసు 68 సంవత్సరాలు, కాయస్థ ప్రభు, మహాగిరి, థానా. 28 సంవత్సరాల క్రితం అంటే సుమారు 1909లో నేను దాదర్లో రైల్వే గుమస్తాగా పనిచేసేవాడిని. నా దూరపు బంధువైన తమానే సాయి భక్తుడు. అతను నన్ను షిరిడీకి వెళ్ళి సాయిబాబాను దర్శించమని ప్రోత్సహించాడు. 1909 ప్రాంతంలో నేను సాయిని దర్శించదలిచి తమానేతో పాటు కోపర్గాం స్టేషన్కు చేరాను. బాబాను దర్శించి తిరిగి కోపర్గాం రావడానికి రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీ చేరాము. మేము తినడానికి 2 మామిడి పండ్లను టాంగాలను ఉంచి మిగిలిన మామిడి పండ్లను, కొంత పొగాకు, కొన్ని రాగి నాణ్యాలను నేను బాబాకు సమర్పించాను. బాబా, ఆ 2 మామిడి పండ్లు ఏవి? వాటిని ఎందుకు అక్కడే ఉంచారు? వాటిని తీసుకురండి అన్నారు. మేము వారి సర్వజ్ఞతకు ఆశ్చర్యపడి వాటిని కూడా తెచ్చి సమర్పించాము. అక్కడున్న భక్తులతో పండ్లన్నిటినీ కోసి ప్రసాదంగా పంచమని బాబా ఆదేశించారు. ఆ తరువాత బాబా చిలుం పీల్చారు. అప్పుడు సమయం ఉదయం 11 గంటలయ్యింది. ప్రతిదినము నాకు ఉదయం 9 గంటలకే భోంచేసే అలవాటుంది. ఆ రోజు భోజనం చేయనందువల్ల కడుపు నకనకలాడుతూ ఉంది. కానీ ఆ ఆకలి విషయం ఎవరికి చెప్పలేక అలాగే కూర్చొని ఉన్నాను. అదే సమయంలో ఒక భక్తుడు ఒక పేడాల ప్యాకెట్ తెచ్చి బాబాకు కానుకగా వారి ముందుంచారు. సాధారణంగా బాబా ఏమీ తాకరు, కానీ ఆ రోజు ఆ ప్యాకెట్ ఇచ్చిన వెంటనే తీసుకొని విప్పారు. అందులో పెద్ద పెద్ద పేడాలున్నాయి. వారు ఒకదానిని నా ఒడిలోకి విసిరారు. నేను కొన్ని అడుగుల దూరంలో కూర్చొని ఉన్నాను. అది బాబా ప్రసాదమని, బాబా కానుకగా ఇంటికి తీసుకువెళ్లేందుకు ఇచ్చారని, దానిని నేను అక్కడే తినకూడదని అనుకున్నాను. పేడాను నేను చేతిలో పట్టుకుని ఉండడం చూసిన బాబా, అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అన్నారు. నేను దానిని తిన్నాను. నా ఆకలి సగం తీరింది. బాబా మళ్ళీ ఇంకొక పేడ విసిరారు. కనీసం దీన్నైనా ప్రసాదంగా తీసుకెళ్ళదలచి చేతిలో పట్టుకొని ఉన్నాను. కానీ బాబా మళ్ళీ అది ఇచ్చింది దాచుకోవడానికి కాదు అని అన్నారు. నేను దానిని కూడా తిన్నాను. నా ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక బాబా పేడాలను విసరనూ లేదు, ఎవరికి పంచనూ లేదు. బాబా మొదట నా ఆకలి విషయం, తర్వాత నా అర్ధాకలి విషయం, ఆ తర్వాత నా ఆకలి పూర్తిగా తీరిపోయిన విషయం నేను చెప్పకపోయినా తెలుసుకున్నారు. మధ్యాహ్న ఆరతి జరిగిన తర్వాత నాకు తమానేకు భోజనం విషయం సమస్యగా తయారయింది. అప్పుడు వంట చేసుకుని తినడానికి సమయం మించిపోయింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు మేము అక్కడికి వస్తున్న విషయం ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం రిటైర్డ్ మమల్తదార్ ఇంటికి బాలాసాహెబ్ బాటే కాబోలు తాము ఆ రోజు భోజనానికి వస్తున్నట్లు బాబా చెప్పారట. అందువల్ల అతను భోజన పదార్థాలు ఎక్కువ వండించి తయారుగా ఉంచాడు. హారతి అయిన తర్వాత బాబా మా ఇద్దరిని మూడవ అతిథిగా ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టమని అతనిని ఆదేశించారు. మేము బాబా ప్రతినిధులుగా వెళ్ళడంతో మాకు ఎంతో సంతృప్తికరంగా భోజనం వడ్డించారు. మమ్మల్ని ఆ అధికారి ఇంటికి పంపే ముందు బాబా నన్ను చూపించి, ఇతను అనవసరంగా చింతపడుతున్నాడు, కానీ ఇతని పని ఎప్పుడో జరిగిపోయింది అని ఆ అధికారితో చెప్పారట. అతను నాతో ఆ విషయం చెప్పి నేను ఏ పని కోసం వచ్చినానో తెలుపమన్నాడు. నేను బాబా నుండి ఉపదేశం పొందడానికి వచ్చినట్లు అతనితో చెప్పాను. సాధారణంగా భక్తులను వచ్చిన రోజే వెళ్ళడానికి బాబా అనుమతించరని అందరూ చెప్తున్నారు. కానీ 2 కారణాల వల్ల ఆ రోజే తప్పక వెళ్ళవలసిన అవసరం ఉంది. మొదటిది, మేము కోపర్గాం వెళ్ళకపోయినా టాంగావాడికి తిరుగు వాడుగా ఇచ్చి తీరాలి. రెండవది, నేను ఆఫీసులో అనారోగ్యంగా ఉందని చెప్పి రావడంతో మరుసటి ఉదయం దాదర్లోని రైల్వే మెడికల్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. మధ్యాహ్నం మమ్మల్ని తిరిగి కోపర్గాం తీసుకెళ్ళడానికి టాంగావాడు తొందర పెట్టసాగాడు. మేము అతడిని మరికొంతసేపు ఆగమని చెప్పి మసీదులోనికి వెళ్ళాము. ఈలోపు టాంగావాలా అక్కడికి కూడా వచ్చాడు. బాబా అతని వైపు చూసి, తొందర ఏమిటి అని చెప్పి
పంపించి వేశారు. నా రెండవ ఇబ్బంది కూడా బాబాకు తెలుసు కాబట్టి మాకు సెలవు ప్రసాదించారు. బాబా నన్ను ఊది తీసుకుని వెళ్ళమన్నారు. నేను ఊది తీసుకుని బయలుదేరాను. నేను మసీదు నుండి వచ్చేటప్పుడు చింతపడకు, నీ పని అయిపోయింది అన్నారు. నేను వచ్చింది బాబా నుండి ఉపదేశం పొందడానికి, కానీ వారు నాకు ఏ ఉపదేశము ఇవ్వలేదు. మరి పూర్తయిందని చెప్తున్న పనేమిటో నాకు అర్థం కాలేదు. నేను దాదర్ తిరిగి వచ్చాను. 7-8 రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఇండోర్లో నివసిస్తున్న మా వంశగురువు నాకు ఉపదేశం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినట్లు కనిపించింది. నాకు వారు వస్తున్నట్లు ఏ ఉత్తరం కానీ సందేశం కానీ లేదు. కానీ ఈ కల వచ్చిన కొన్ని రోజులకు అకస్మాత్తుగా మా వంశగురువు ఆఫీసుకు వచ్చారు. నేను వారిని సాదరంగా ఆహ్వానించి ఇంటికి తీసుకెళ్ళాను. నాకు వచ్చిన కల విషయం ఆయనకు తెలిపాను. ఆ కల విషయం తనకు తెలుసునని, తాను వచ్చింది ఉపదేశం ఇవ్వడానికేనని చెప్పారు. కానీ ఆ విషయం అప్పటికే ఎలా తెలుసో చెప్పలేదు. ఆ మరుసటి రోజు శాస్త్రోక్తంగా నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. నేను శైవుణ్ణి కాబట్టి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. వారు మరో విషయం కూడా తెలిపారు. తాము చాలా రోజుల క్రితమే నాకు ఉపదేశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బాబా మాటలు ఎంత శక్తివంతమైనవంటే, నేను షిరిడీలో ఉన్నప్పుడే నాకు ఉపదేశం ఇవ్వడానికి వీరికి, అంటే షిరిడీకి ఎంతో దూరంలోనున్న ఇండోర్లో నివసించే వీరు బాబాను ఎన్నడూ దర్శించలేదు. బాబా ప్రేరణ కలిగించారని, అందుకే నా పని పూర్తయినట్లు బాబా చెప్పారని గ్రహించాను. ఈ భక్తుడు హుబ్లీ సిద్ధరూఢ స్వామి భక్తుడు. ఇతడు 1909లో బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఒకసారి మాత్రమే 1935లో షిరిడీ వెళ్ళి బాబాకు కృతజ్ఞతలు అర్పించి వచ్చాడు. సెప్టెంబర్ 19వ తేదీ 1936. దత్తాత్రేయ విఠల్ వైద్య, ఖజానా గుమస్తా, థానా కలెక్టరేటు. వయసు 28 సంవత్సరాలు. కాయస్థ ప్రభు. తండ్రి విఠల్ ఎన్ వైద్య, థానా. నా తండ్రి విఠల్ ఎన్ వైద్య రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. కరాచీలో నివసిస్తూ ఉండేవారు. వారు ఎప్పటి నుండో సాయిబాబా భక్తులు. కానీ ఆయన బాబాతో తనకున్న అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడేవారు కాదు. మా నాన్న మొదటి షిరిడీ యాత్ర నా చిన్నతనంలో జరిగింది. అప్పటి విషయాలు గుర్తుంచుకునే వయసు కూడా నాకు లేదు. షిరిడీ బయలుదేరే రోజు నా సోదరి చబ్బుకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అనారోగ్యంతో ఉన్న పసిబిడ్డను తీసుకొని ప్రయాణం చేయడం మంచిది కాదని బంధువులందరూ చెప్పారు. కానీ మా నాన్న లెక్క చేయకుండా బాబాపై ఉన్న నమ్మకంతో అందరినీ తీసుకొని బయలుదేరాడు. మేము కళ్యాణ్ స్టేషన్ చేరేటప్పటికి చబ్బుకు జ్వరం తగ్గిపోయింది. ఆ విధంగా మా నాన్న బాబాపై పెట్టుకున్న నమ్మకం బలపడింది. మా నాన్న మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు. ఆయన మరుసటి ఉదయం ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉంది. సరి అయిన సమయానికి బొంబాయి చేరుకోవాలంటే తాము వెళ్ళదలిచిన రైలును కోపర్గాంలో అందుకోవాలి. మా నాన్న బాబా వద్దకు వెళ్ళి అనుమతి కోరాడు. ఆ మరుసటి దినం ఆఫీసుకు వెళ్ళవలసి ఉన్నందున వెంటనే బయలుదేరాలని కూడా విన్నవించుకున్నాడు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. దాదాపు 4 గంటల పాటు షిరిడీలోనే ఉంచిన తర్వాత వెళ్ళమని ఆదేశించారు. అప్పుడు కోపర్గాం స్టేషన్కు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. రైలు ఎలాగూ వెళ్ళిపోయి ఉంటుంది. మా నాన్నకు ఏం చేయాలో తోచలేదు. ఒకసారి బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అక్కడ ఉండకూడదని భక్తులు చెప్పడంతో ఆయన కోపర్గాంకు బయలుదేరాడు. అనూహ్యంగా మా నాన్న ఎక్కవలసిన రైలు 5 గంటలు ఆలస్యంగా నడుస్తూ ఆయన స్టేషన్ చేరిన తర్వాతే వచ్చింది. బాబా సర్వజ్ఞతకు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ఆయన సకాలంలో బొంబాయి చేరాడు. 1933-34 సంవత్సరంలో మా నాన్న అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ మా నాన్న కోలుకుంటాడని ఆశ వదులుకున్నాడు. 21 రోజులు గడిచిన జ్వర తీవ్రత తగ్గలేదు. మా నాన్న అంతటి అనారోగ్యంలోనూ నిరంతరం బాబానే ప్రార్థిస్తూ గడుపుతున్నాడు. 21వ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆయనకు బాబా భౌతికంగా దర్శనం ఇచ్చారు. ఆయన పడక పక్కనే మేమందరం ఉన్నా మాకెవరికి ఏమీ కనిపించలేదు. బాబా వచ్చారు, వారు రొట్టెలు ఉల్లిపాయ అడుగుతున్నారు అని మా నాన్న అరిచారు. మాకేమో బాబా కనిపించలేదు. బహుశా నాన్నగారు జ్వర తీవ్రతలో కలువరిస్తారనుకొని రొట్టె ఉల్లి తీసుకు వెళ్ళలేదు. దాంతో మా నాన్న
మా నాన్న కోపంతో మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమన్నారు. మేము గది బయటికి వచ్చి లోపల ఏం జరుగుతుందో వినపడేలా నిలబడ్డాము. అప్పుడు లోపల బాబా మా నాన్నతో మాట్లాడడం వినిపించింది. ఇంకా ఎవరో అజ్ఞాత వ్యక్తులు ఇద్దరిని వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. కానీ వాళ్ళు తమతో మా నాన్నను కూడా తీసుకుని వెళ్తామని చెప్తున్నారు. బాబా ఒప్పుకోలేదు. వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని గద్దించి సట్కాతో నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఆపై వాళ్ళు గొంతులు వినిపించలేదు. తర్వాత బాబా మా నాన్నను ఒక పెద్ద లోటాడు చల్లటి నీటిని తాగమని చెప్పి వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను లోనికి పిలిచి చల్లని మంచినీళ్లు తెమ్మన్నారు. డాక్టర్ చల్లని నీళ్లు తాగవద్దని చెప్పినందువల్ల నేను కాస్త తటపటాయించాను. మా నాన్న పట్టుబడడంతో బాబా మాటలపై నమ్మకం ఉన్న మా అమ్మ చల్లని నీరు తెచ్చి ఇచ్చింది. మా నాన్న 2-3 కప్పులు నీళ్ళు తాగారు. వెంటనే ఆయనకి చెమట పట్టి జ్వరం తగ్గిన అనిపించింది. వెంటనే మేము డాక్టర్కు కబురు పెట్టగా అతను వచ్చి పరీక్షించాడు. చల్లని నీళ్లు తాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలుసుకున్న డాక్టరు ఆశ్చర్యానికి అవధులేవు. ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి పరీక్షించి ఇక వారికి ఏ ప్రమాదం లేదని తేల్చి చెప్పాడు. ఇలా బాబా తమ దర్శనం ద్వారా సహాయం అందించి మా నాన్న ప్రాణాలను కాపాడారు. అంతకు ముందు కూడా మా నాన్న కష్ట సమయాలలో ఉన్నప్పుడు బాబా తనకు కనిపించి రొట్టె, ఉల్లిపాయలు అడిగారని చెప్పేవారు. గత సంవత్సరం 1935లో మా చెల్లెలు సబ్బుకు వివాహం చేయదలిచారు. తగిన సంబంధం కోసం వెతుకుతూ మా నాన్న ఆందోళన పడసాగారు. ఒక సంబంధం కుదిరినట్లు అనిపించి చివరికి ఏదో కారణం వల్ల చెడిపోయింది. దీనితో మా నాన్న మరింతగా ఆందోళన పడసాగాడు. తన కుమార్తె వివాహం జరిపించమని బాబాను ఎప్పట్లాగే ఆర్తిగా ప్రార్థించాడు. ఒకరోజు మా నాన్నకు కలలో బాబా కనిపించి పండరిపురం వైపు నుండి తనకు ఒక ఉత్తరం వస్తుందని, ఆ సంబంధం కుదురుతుందని చింతపడవద్దని చెప్పారట. అలాగే బాబా చెప్పిన 15 రోజులకు డింగ్రే అన్నతడు పండరికి చెందిన దీక్షిత్ అను యువకుడితో చబ్బు వివాహ విషయంగా ఉత్తరం రాశాడు. త్వరలోనే ఆ సంబంధం కుదిరి వివాహం కూడా జరిగిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबूजी की जय. సెప్టెంబర్ 14వ తేదీ 1936 శంకర్ బల్వంత్ కోహుజ్కర్ బిఏ గుమస్తా, బొంబాయి కలెక్టర్ కార్యాలయం, వయసు 41 సంవత్సరములు, కాయస్థ ప్రభువు థానా. కీర్తిశేషులైన మా నాన్నగారు బల్వంత్ సి కోహోజ్కర్ మహమల్తాదారుగా రిటైర్ అయినారు. మా నాన్న 1911లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించారు. బాబా ఆయనను పితృవాత్సల్యంతో ఆదరించారు. బాబా ప్రేమగా మా నాన్న వీపు తట్టి మఠంలోని షిరిడీలోనే ఉంటావా అని అడిగారు. మా నాన్న షిరిడీలో సుమారు వారం రోజులు గడిపారు. సెలవు తీసుకునేందుకు అనుమతి కోసం బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు, నీవు ఎక్కడికైనా వెళ్ళు, నేను నీ వెంటే ఉంటాను అని అన్నారు. అప్పటి నుండి మా నాన్నకు ఏ ఆపద వచ్చినా బాబా కాపాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారు. అంతవరకు బాబా రక్షణలోనే ఉన్నారు. మా నాన్న ఒక్కసారి మాత్రమే షిరిడీ వెళ్ళారు. 1911లో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు దత్త జయంతి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయం అప్పుడు బాబా మసీదులో భక్తులతో కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి బాబా, నాకు ప్రసవ నొప్పులు వస్తున్నాయి, బాధ భరించలేకుండా ఉన్నాను, నేను ప్రసవించబోతున్నాను అన్నారు. బాబా దత్తాత్రేయుని తల్లి అనసూయమాతతో తదాత్మ్యం చెంది ప్రసవ వేదన అనుభవిస్తున్నట్లు స్పష్టమైంది. సంఘటన జరిగిన కొద్దిసేపటికి సంధ్యా సమయంలో బాబా భక్తులందరినీ బయటకు వెళ్ళమని ఆదేశించారు. భక్తులందరూ బయటికి వెళ్ళారు. కొంత సమయం గడిచిన తరువాత భక్తులను లోనికి రమ్మని పిలిచారు.
ఆ సమయంలో బాబా ఎంతో ఆనందంగా ఉన్నారు. అప్పుడు భక్తులందరూ లోనికి వెళుతుండగా మా నాన్న మాత్రం నేరుగా మసీదు లోపలికి వెళ్ళారు. అక్కడ బాబా గద్దెపై బాబాకు బదులు 3 శిరస్సుల దత్తాత్రేయ శిశువు మా నాన్నకు కనిపించారు. ఆ దృశ్యం క్షణకాలం మాత్రమే నిలిచింది. తిరిగి చూచేసరికి అక్కడ బాబా యథారూపంలో కప్నీధారి అయి కనిపించారు. పురాణాల ప్రకారం దత్తాత్రేయుడు జన్మించినది సంధ్యా సమయంలోనే. ఇది చూచిన తరువాత మా నాన్న ఎటువంటి అనుభూతికి లోనై ఉంటారో ఊహించవచ్చు. ఆయన బాబా దత్త స్వరూపులని నిదర్శనం దొరికింది. తర్వాత మా నాన్న ఊరికి బయలుదేరే రోజు బాబా దగ్గర సెలవు ఊది తీసుకొని రోడ్డుకు మసీదుకు మధ్యనున్న వీధులు ఇళ్ళు అన్నీ దాటుకొని మెయిన్ రోడ్డుకు చేరారు. అప్పుడు మా నాన్న మదిలో బాబాను చూడటం ఇదే చివరిసారి అవుతుందేమోననే తలంపు వచ్చింది. మరొక్కసారి వారిని చూస్తే బాగుండును కదా అని కోరుకుంటూ లేండి వైపు చూశాడు. అక్కడ లేండి కంచె నుండి తొంగి చూస్తూ బాబా ముఖం కనిపించింది. అద్భుతాలలోకెల్లా అద్భుతం. బాబాను తను మసీదులో దర్శించి వచ్చాడు. బాబా తనతో పాటు కానీ తనను అనుసరించి కానీ రాలేదు. అయినప్పటికీ బాబాను మరోసారి దర్శించాలనే కోరిక జనించిన మరుక్షణం మసీదుకు 100-150 గజాల దూరమున్న లేండి వద్ద బాబా రూపం కనిపించింది. మా నాన్న బాబాను చూడటం అదే చివరిసారి. అందుకే బాబా మా నాన్నతో వెళ్తున్నావా, మంచిది వెళ్ళు అన్నారు. అప్పుడు నేను మా నాన్నతో షిరిడీ వెళ్ళలేదు. కానీ పై అనుభవాన్ని ఆయన నాకు మరికొందరికి చెప్పారు. బాబా వద్ద నాకున్న అనుభవాలు చాలా కొద్ది మాత్రమే. చిన్నప్పుడు నేను బాబా ఫోటోని జేబులో పెట్టుకొని ఉండేవాడిని. అప్పటి నుండి నా చదువులో జీవితంలో అంతా మంచే జరిగింది. తరువాత ఆ ఫోటోను మా చెల్లెలికి ఇచ్చాను. నేను ఇప్పటికీ బాబాను పూజిస్తూనే ఉన్నాను. 1930లో ప్రాణాంతకమైన సంఘటన ఒకటి జరిగింది. నేను విరేచనాలతో బాధపడుతున్నప్పుడు నిద్రమత్తులో నీళ్లనుకొని ఫినాయిల్ను తాగేశాను. ఇది ప్రమాదానికి దారితీసింది. 4 రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నాను. నాకు చికిత్స చేస్తున్న డాక్టర్ చిప్కర్ నేను చనిపోతానని భయపడ్డాడు. 4 రోజుల తర్వాత స్పృహ వస్తున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. పహిల్వాన్లా కనిపించే ఒక ముస్లిం యువకుడు నేను పడుకొని ఉన్న గది గోడలను నేలను బెత్తంతో కొడుతూ కనిపించాడు. నా దైవం శ్రీ సాయిబాబానే వచ్చి నా ప్రాణాలు కాపాడారని నిర్ధారించుకున్నాను. 1934లో నాకు షిరిడీ వెళ్ళి బాబా సమాధిని ద్వారకామాయిని దర్శించాలని బలమైన ప్రేరణ కలిగింది. షిరిడీ వెళ్ళి ద్వారకామాయిలో బాబా చిత్రపటాన్ని చూసిన వెంటనే నా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లు అనుభూతి కలిగింది. ఆ చిత్రపటాన్ని తదేకంగా చూడలేకపోయాను. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో నా మనసు నిండిపోయింది. సెప్టెంబర్ 15వ తేదీ 1936. రామచంద్ర రామకృష్ణ సామంత్, బిఏ, భూస్వామి, వయసు 45 సంవత్సరములు, బ్రాహ్మణుడు, టర్నర్ రోడ్, బాంద్రా. నా జీవితంలో 3 సార్లు మాత్రమే సాయిబాబాను దర్శించాను. మొదటిసారి 1912వ సంవత్సరం గురు పూర్ణిమకు మా మామగారైన అన్నాసాహెబ్ దాబోల్కర్తో పాటు నేను నా భార్య వెళ్ళాము. మా మామగారు తన కుమార్తెను అల్లుడిని షిరిడీ తీసుకువస్తానని మొక్కుకున్నారట. మొక్కు తీర్చడానికి నన్ను రమ్మని చెప్తే వారి వెంట వెళ్ళాను. అంతేగాని నాకు అప్పుడు సాయిబాబాపై పెద్దగా నమ్మకం లేదు. మా తల్లిదండ్రుల వైపు నుండి సాయిబాబాతో అనుబంధం లేదు. కానీ మా కుటుంబంలో ఆధ్యాత్మిక పారమార్థిక సంపద మెండుగా ఉంది. మా ముత్తాత లక్ష్మణ్ అర్జున్ సావంత్ భగత్ విఠలుని పరమ భక్తుడు. తరచూ పండరీ యాత్రలకు వెళ్ళేవాడు. ఆయన ప్రతి ఆషాఢ కార్తీక మాసాలలో పండరీ యాత్రకు తీసుకువెళ్ళిన బట్టలు, నడుముకు కట్టుకునే కాషాయ దట్టి, పూజా సామగ్రి మొదలైనవి వారసత్వ జ్ఞాపికలుగా భద్రపరచబడ్డాయి. నేను వారి కాషాయ దట్టిని పండరీ తీసుకువెళ్ళి చంద్రభాగా నదిలో ముంచి తెచ్చేవాడిని. మా తాతగారు విఠల భక్తుడే కాక శివదీక్షాపరుడు కూడా. నిత్యం మధ్యాహ్న సమయాలలో ఏకాగ్రతతో శివమంత్రాన్ని జపించేవాడు.
నేను వారి ముద్దుల మనవడనైనప్పటికీ వారు జపం చేస్తున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళే సాహసం లేదు. రాత్రిళ్ళు హరిపద చదివేవాడు. వేకువజామున భజన నిర్వహించేవాడు. ఆయన 59 సంవత్సరాలకే పరమపదించారు. ఆయన నిర్యాణం చెందే ముందు నా అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి. ధవళ వస్త్రధారి అయిన విఠలుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టెపై కూర్చొని వేచి ఉన్నారు. వారు నాకు ఘటిక కాలం 24 నిమిషములు మాత్రమే మీకు వీడ్కోలు పలకడానికి సమయం ఇచ్చారు అని పలికి తన కొడుకులు, కుమార్తెలు మొదలైన వారిని ఒకరి తర్వాత ఒకరిని పిలిపించారు. శోకిస్తున్న మా నాన్నగారిని దగ్గరకు పిలిచి విచారించవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పారు. వారు తమ కుమార్తెలను దగ్గరికి పిలిచేటప్పుడు వారి అసలు పేర్లతో కాక గంగా, భాగీరథి మొదలైన తీర్థాల పేర్లతో పిలిచి వీడ్కోలు పలికారు. నన్ను దగ్గరకు పిలిచి నేను వారిని తలచిన వెంటనే నాతోనే ఉండి నన్ను కాపాడుతూ ఉంటామని ఆశీర్వదించారు. వారు పలికిన మాటలు వారివి కావు. తుకారాం, రామదాసు మొదలైన సత్పురుషుల ప్రవచనాలను నాకు తగినట్టు అన్వయించారు. ఈ విధంగా అత్యంత భక్తిపూర్వక సంభాషణల తరువాత వారు ప్రశాంతంగా కన్నుమూశారు. వారు తప్పక వైకుంఠానికే వెళ్ళి ఉంటారు. ఈ సంఘటన 1899లో జరిగింది. మా నాన్న అంతటి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదు. వారు పండరీపురం దర్శించారు. కుటుంబ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటిలోని ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పండరీపురం దర్శించి తీరాలని చెప్పేవారు. వారు 1911లో మరణించారు. వారు చివరి శ్వాస విడిచేంత వరకు ఎరుకలోనే ఉన్నారు. దక్షిణం వైపు చూపిస్తూ నన్ను తీసుకెళ్ళడానికి వారు వచ్చి ఉన్నారు అని చెప్పి అంతిమ శ్వాస విడిచారు. ఈ విధంగా నా చిన్నతనమంతా పవిత్ర పారమార్థిక భావాలతో నిండిపోయింది. కానీ నేను విద్యను అభ్యసించిన వాతావరణం యొక్క బలమైన ప్రభావం ఆ భక్తి భావాలన్నింటినీ తుడిచివేయటమే కాక వ్యతిరేక భావాలను జనింపజేసింది. 1911 జూన్లో నా వివాహ సమయమప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడసాగాను. ఒంటిపూట భోజనము, రాత్రిళ్ళు ద్రవాహారము తీసుకుంటూ వచ్చాను. అప్పుడే బాబా మహిమల గురించి వినడం వల్ల సాయి భక్తి బీజాలు మొలకెత్తసాగాయి. కానీ ఆధ్యాత్మికత పట్ల ఉన్న వ్యతిరేకత పోయి స్తబ్దత మాత్రం కొనసాగుతోంది. మా మామగారిని, ఇతరులను అనుసరిస్తూ నా పరిసరాలను అనుగుణంగా నడుచుకుంటూ ఉండేవాడిని. ఇతరులు బాబాకు నమస్కరిస్తే నేను వారికి నమస్కరించేవాడిని. ఒకసారి మసీదులో ఉన్నప్పుడు మాధవరావు బాబాకు నమస్కరించమని నాతో చెప్పాడు. నేను నమస్కరించాను. నా అంతరంగం ఎరిగిన బాబా ఒత్తిడి చేస్తే తప్ప ఇతను గురుపాదాలకు నమస్కరించడు. క్యాలా పాయి పడయాలా నేట్ లగాతో అని అన్నారు. ఆ సున్నితమైన ఒత్తిడి ద్వారానే బాబా నాలో క్రమంగా మార్పు తెచ్చారు. బాబా కృప వల్ల నాకు ఎంతో మేలు జరిగి బాబా పట్ల నమ్మకం పెరగసాగింది. నా వ్యాధి మూలంగా నేను అందరి వలె అన్ని వేళల్లో ఆహారం తీసుకోలేనందువల్ల శుష్కించిపోతున్నానని, వ్యాధి నివారణ చేయమని బాబాను అర్థించక నేను త్వరలోనే స్వస్థత పొందుతానని అల్లా అచ్చా కరేగా అన్నారు. నేను మిత ఆహారం తీసుకుంటూ, ముందు జాగ్రత్త కొరకు అప్పుడప్పుడు మందులు తీసుకుంటూ, క్రమం తప్పకుండా మూత్ర పరీక్షలు చేయిస్తూ వచ్చాను. త్వరలోనే వ్యాధి నయమై మామూలుగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాను. బాబా మాటలు నిజమయ్యాయి. నేను మొదటిసారి బాబాను దర్శించిన 11 నెలలకు అంటే 5/6/1913న నాకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అదే సంవత్సరం బస్సేన్లో ఉన్న తుంగరేశ్వర్ దేవస్థానం యొక్క కమిటీ చైర్మన్గా నేను నియమించబడ్డాను. 1915 గురు పౌర్ణిమకు బాబాను రెండవసారి దర్శించాను. ఈసారి కూడా మా మామగారితో, నా భార్యతో కలిసి వెళ్ళాను. ఈసారి షిరిడీ దర్శనంలో చెప్పుకోదగిన అనుభవాలేమీ కలుగలేదు. కానీ 1915 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన చెప్పుకోదగింది.
నా ఎరుకలో లేకుండా నిగూఢ రీతిలో బాబా నన్నెలా కాపాడుతున్నారో నాకు తెలిసింది. ఆ సంఘటన వివరిస్తాను. ఫిబ్రవరి నెలలో ఒకరోజు ఆర్నాలలో ఉన్న మా ఇంటిలో పడుకొని ఉన్నాను. అప్పుడే అనారోగ్యం నుండి మెల్లగా కోలుకుంటున్నాను. మంచం మీద నుండి లేవబోతూ అకస్మాత్తుగా మూర్ఛ ఈడ్పు వచ్చి పడిపోయాను. నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు నా చుట్టూ నిలబడి ఇది ఏ ప్రమాదానికి దారితీస్తుందో ఏమోనని భయపడుతున్నారు. ఆ సమయంలో నాకు ఒక దృశ్యం కనబడింది. యమదూతల వలె కనిపించే 8, 10 నల్లని ఆకారాలు నా చుట్టూ మూగాయి. వారు డాలు బల్లాలు పట్టుకొని ఉన్నారు. వారెందుకో నన్ను కొట్టి హింసిస్తున్నారు. నాలో నేను ఏమిటిదంతా, ఎందుకు వాళ్ళు నన్ను కొడుతున్నారు అని అనుకోసాగాను. కానీ వాళ్ళు నన్ను ఎంత కొడుతున్నా బాధ ఏమీ తెలియడం లేదు. ఇంతలో గదిలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నుండి ఒక హస్తం ముందుకు వచ్చి ఆ ఆకారాలన్నింటినీ ఒక ప్రక్కకు ఈడ్చివేసింది. ఆ నల్లని ఆకారాలు ఆ వెలుగును దూరంగా గౌరవభావంతో నిలబెట్టాయి. ఆ హస్తం క్రిందగా తెల్లటి కప్ని కొంత భాగం కనిపించింది. అంతేకాక ఒక వింతైన పరిమళం గదంతా వ్యాపించింది. తరువాత నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. క్రింద పడటం మూలకంగా నాకు ఎలాంటి గాయాలు కాలేదు. నా కంటి అద్దాలు మాత్రం పగిలిపోయాయి. నా చుట్టూ చేరి ఉన్న కుటుంబ సభ్యులందరూ బాబానే నన్ను కాపాడారని నమ్మారు. నాకు మాత్రం అప్పుడు బాబాపై 1915లో అంతటి నమ్మకం కలగలేదు. 1927లో నారాయణ మహారాజ్ మహిమ చవి చూచిన తరువాతే బాబాపై దృఢ నమ్మకం ఏర్పడింది. ఆ రోజు నన్ను రక్షించిన అమృత హస్తం సాయిబాబాదే అని గుర్తించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. మానవత 1918 అక్టోబర్ బాబా మహాసమాధి చెందడానికి వారం 10 రోజుల ముందు మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నా 2 పిల్లలతో పాటు నా ఇతర కుటుంబ సభ్యులను కూడా తీసుకువెళ్ళాను. దురదృష్టవశాత్తు షిరిడీలో నా కుమారులిద్దరూ నీళ్ల విరోచనములతో బాధపడసాగారు. మామూలుగా అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఆహారము ఇవ్వకపోవడం కానీ లేదా ద్రవ ఆహారం ఇవ్వడం చేస్తారు. కానీ ఈ విషయం బాబాకు చెబితే వాళ్ళకి షిరా గోధుమ నూకను నేతిలో ఉడికించి తినిపించండి అన్నారు. పిల్లలు షిరా తిన్నారు. వారం రోజుల్లో వాళ్ళకి ఆరోగ్యము చేకూరింది. మా మామగారు కూడా ఒకసారి జబ్బు చేసినప్పుడు బాబా ఆదేశం మేరకు నిషిద్ధమైన ఆహారాన్ని తీసుకున్నారు. బాబా ఆజ్ఞానుసారం నడుచుకున్నందువల్ల ఎటువంటి హాని కలుగలేదు. 1918లో బాబా నన్ను మొదటిసారి దక్షిణ అడిగారు. అలా ఎన్నోసార్లు అడిగారు. నేను వారు అడిగినంత మొత్తాన్ని ఇచ్చాను. వారు నన్నెప్పుడు ఇతరుల దగ్గర అప్పు తీసుకొని దక్షిణ సమర్పించమని ఒత్తిడి చేయలేదు. అటువంటి ప్రదేశాలలో అప్పు చేయడం నాకు ఇష్టం ఉండదు. నా జేబులోని డబ్బులు అన్నీ అయిపోయాక మునుపే వారు నన్ను దక్షిణ అడగడం మానివేశారు. మరొక విషయం ఏమంటే నాకు ఆధ్యాత్మికత పట్ల అపనమ్మకం జనించిన సమయాలలోనే నన్ను దక్షిణ అడిగేవారు. వారు దక్షిణగా అడిగితే 25, 15, 10 సంఖ్యలలో ఏదైనా అంతరార్థం ఉందో లేక ఆ సంఖ్యలు ఏ విషయాన్నైనా సూచిస్తున్నాయో కూడా నాకు అర్థమయ్యేది కాదు. బాబా ఒక్కొక్కసారి వాడాకెళ్ళి కూర్చో అని ఆదేశించేవారు. నేను వారి మాటల్ని యథాతథంగా తీసుకొని మేము ఉంటున్న బూటివాడకు వెళ్ళి మా మామగారి వద్ద కూర్చునేవాడిని.
కానీ చాలా కాలం తర్వాత బాబా మాటలకు అర్థం కావాడలో జరిగే పురాణ పఠనంలో కూర్చో అని తెలుసుకున్నాను. మానవత్వంతో, దైవత్వంతో కలగసిన స్వరూపమే శ్రీ సాయిబాబా. దైవత్వము, దైవ శక్తులు వారిలో ఒక భాగమని నా అభిప్రాయం. సాయిబాబాపై నాకు ఇలాంటి గొప్ప విశ్వాసం కలగడానికి మరో సంఘటన దోహదపడింది. 1926 ఆగస్టులో నా కుమారుల్లో ఒక్కనికి తీవ్ర అనారోగ్యం కలిగి దీర్ఘకాలం కొనసాగింది. ఆ సమయంలో ప్రముఖ డాక్టర్లు వచ్చి పరీక్ష చేశారు. పిల్లవాడికొచ్చిన వ్యాధిని ఎవ్వరూ సరిగ్గా నిర్ణయించలేకపోయారు. ఒక్కొక్కరు వ్యాధిగా నిర్ణయించి మందులు ఇవ్వసాగారు. ఏ ఒక్కటి పిల్లవాడి వ్యాధి నయం చేయలేకపోయింది. 1927 అక్టోబర్ నాటికి డాక్టర్లు వాడికిక నయం కాదని తేల్చివేశారు. వాడిపై మేమందరము ఆశలు వదులుకున్నాము. అప్పుడు మా వదిన పిల్లవాడిని కేడ్గాం పేట్లో నున్న నారాయణరావు మహారాజ్ దగ్గరకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పింది. ఆమె సలహా మేరకు పిల్లవాడిని మహారాజ్ దగ్గరికి తీసుకువెళ్ళాము. మహారాజ్ వాడిని ఆశీర్వదిస్తూ అతడికి నయం అవుతుంది, ఈ తీర్థం తీసుకోండి అన్నారు. అదొక గొప్ప మలుపు. అంతకు ముందు చికిత్స చేసిన డాక్టర్ మందులు మార్చడంతో పిల్లవాడు క్రమంగా కోలుకోసాగాడు. 6 నెలలకు ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బలం పుంజుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. నారాయణ్ మహారాజు నోటి నుండి వెలువడిన అమృత తుల్యమైన మాటలే ఈ మలుపుకు కారణమని నేను సంపూర్ణంగా నమ్మాను. నారాయణ్ మహారాజ్ శ్రీ సాయిబాబా లాంటి సత్పురుషులను సామాన్య మానవతృలుగానే పరిగణించడం సరికాదని నాకు అర్థమైంది. సామాన్యులకు అందని ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహాత్ములు టెన్నిసన్ తన మేరియన్ అనే కవితలో చెప్పినట్లు దైవత్వము, మానవత్వము కలబోసిన దివ్యమూర్తులు. 1930లో సాధు సత్పురుషులను అద్భుత శక్తుల గురించి నాకు ఎక్కువగా అవగతమైంది. తుంగరేశ్వర్ ఆలయంలో నాగబువ అను సాధువు నివసిస్తూ ఉండేవాడు. అతను గంజాయి పీల్చేవాడు. అతను 1930లో తుంగేశ్వర్లో మరణించాడు. ఆ రోజు రాత్రి నేను బాంద్రాలోని నా గదిలో కలతగా నిద్రిస్తున్నాను. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నా ముక్కుకు ఘాటైన పొగవాసన తగిలింది. అది ఎక్కువయి గొంతులోనికి పోయి పొరపోయినట్లు మెలకువ వచ్చింది. లేచి చూస్తే గదిలో నా భార్య మాత్రమే ఉంది. నీవు పొగ త్రాగావా అని నేను నా భార్యను అడిగాను. ఆమె విస్తుపోయి మీరు ఏం మాట్లాడుతున్నారు అని కోపంగా అడిగింది. కానీ ఆ పొగవాసన ఇంకా వస్తూనే ఉంది. పొగ నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. చిత్రంగా నా భార్యకు మాత్రం పొగవాసన రాలేదు. మరుసటి ఉదయం నేను కారు నడుపుకుంటూ గ్రామంలో ప్రయాణిస్తున్నాను. తుంగేశ్వర ఆలయానికి అప్పుడు చైర్మన్గా ఉన్నతను ఎదురుపడి నాకు కారు ఆపి నాగబువ్వ గత రాత్రి 2 గంటల ప్రాంతంలో మరణించాడని, అతని అంతిమ సంస్కారాలకు ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుపమని అడిగాడు. నాగబువ్వ దేహం విడిచి వెళ్లే ముందు నా గదికి వచ్చి వెళ్ళాడని అప్పుడు అర్థమైంది. నా గదిలో వచ్చిన పొగవాసన నాగబువ్వ త్రాగే గంజాయి పొగవాసనగా నేను గుర్తించాను కూడా. 1915లో బాబా నా గదికి వచ్చి నల్లని ఆకారాలను ఈడ్చివేసినప్పుడు వింతైన సుగంధ పరిమళం వచ్చినట్లు చెప్పాను కదా. ఆ పరిమళం బాబా వచ్చినప్పుడు మాత్రమే వస్తుందని కూడా గ్రహించాను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू अल्लाह इलाही।
रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba.